నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మంచి ప్రాసెసర్ అండ్ ఒక చిన్న పీసీ బిల్డ్ టిప్ అనేది ఇస్తాను అనమాట. సో వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ తో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకొచ్చి నేను అమెజాన్ వెబ్సైట్ ఉన్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ప్రాసెసర్ వచ్చేసి AMD Ryzen 3 3200G అనమాట విత్ Vega 8 గ్రాఫిక్స్ అనమాట. సో Vega 8 గ్రాఫిక్స్ అనేది మీకు ఇంటెల్ HD గ్రాఫిక్స్ కంటే కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. సో Vega 8 గ్రాఫిక్స్ మీరు GT 1030కి కంపారిజన్ చేసుకోవచ్చు. ఏదైతే 7000 గ్రాఫిక్ కార్డు ఉందో దానికి మంచి కాంపిటీషన్ అనేది ఇస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే బై కింద స్పెక్స్ ఏమేమి ఉన్నాయంటే ఏం లేదు, ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ అన్నమాట. మీకు 4 GHz దాకా స్పీడ్ వస్తుంది, 6 MB క్యాచ్ వస్తుంది. మీరు ఏ మదర్ బోర్డ్లో అయినా వేసుకోవచ్చు. A320 మదర్ బోర్డ్ ఉంటుంది, A320 మదర్ బోర్డ్లో పెట్టుకోవచ్చు. అండ్ మీకు CPU కూలర్ కూడా వచ్చేస్తుంది. ఇది ప్రాసెసర్ అండ్ ఇది బాక్స్. ప్రైస్ అయితే చూసుకుంటే 10,000 ఉంది. కింద PCB సంబంధించిన హింట్ చూసుకుంటే మీకు సో ఇక్కడికి వెళ్ళిపోతాం. ఇది హింట్ అనమాట. సో బేసిక్గా మనకు ప్రాసెసర్ వస్తుంది 9,000 లేకపోతే 10,000 పెట్టుకోండి. అండ్ మదర్ బోర్డు ర్యామ్ చూసుకుంటే మీకు రెండుగా మదర్ బోర్డు వచ్చేసేమో 4,800 చేంజ్ ఉంది. ర్యామ్ వచ్చేసి 3,000 చేంజ్ ఉంది, అది కూడా 8GB ర్యామ్. సో మూడింటిది కాంబో చూసుకుంటే మీకు 17,000 పడుతుంది. సో ఈ 17,000లో మీరు హార్డ్ డిస్క్ 1,000 రూపీస్, హార్డ్ డిస్క్ కూడా 18,000 అవుతుంది. తర్వాత మీరు క్యాబినెట్ ఏదైతే ఉంటుందో కేసు క్యాబినెట్ అది విత్ SMPS తీసుకుంటే మీకు అడిషనల్ ఇంకో 1,000 పడుతుంది. సో ఓవరాల్గా 20,000 PCB మీకు ఇక్కడనే అయిపోయింది. ఒక హార్డ్ డిస్క్, ఒక క్యాబినెట్ విత్ SMPS పట్టుకుంటే మీకు PCB వచ్చేసింది. సో బై ఇది నా చిన్న హింట్ అనమాట. అండ్ దీంట్లో మేజర్ బెనిఫిట్ ఏం వస్తుంది అంటే ఈ ప్రాసెసర్లో మీరు చాలా రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు, మంచి గేమింగ్ ఆడుకోవచ్చు. 4 core 4 threads వస్తుంది కాబట్టి ఎడిటింగ్ కార్డ్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. 1080p కానీ 720p ఎడిటింగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఎడిటింగ్స్ అంటే 10 minutes 20 minutes వీడియో ఎడిటింగ్స్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ప్లస్ గేమింగ్ ఎవరైతే ఉన్నారో బడ్జెట్ గేమింగ్ అయితేనేమో మంచి ప్రాసెసర్ అనమాట. ఫ్యూచర్లో మీరు వేరే గ్రాఫిక్ కార్డు 20,000 లేకపోతే 30,000 గ్రాఫిక్ కార్డు ఇలా పెట్టుకోవచ్చు. మీరు గ్రాఫిక్ కార్డు పెట్టుకోవచ్చు అనేసి ఫ్యూచర్లో 70,000 50,000 గ్రాఫిక్ కార్డులు పెడితే మళ్ళీ బాటిల్ నెక్ అయితే కంపాటబుల్ కాదు. సో అందుకే ఇది 12,000 నుంచి 20,000-30,000 ఉన్న గ్రాఫిక్ కార్డులు సూటబుల్ అనమాట, దీనికి కంపాటబుల్ అయితే. లేకుంటే బాటిల్ నెక్స్ అంటారు, బాటిల్ నెక్స్ అయితే బాటిల్ నెక్స్ గురించి నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. సో బై ఈ ప్రాసెసర్ అయితే నాకు తెలిసి ఈ ఇయర్లో చాలా బూమ్ వచ్చింది, చాలా క్రేజ్ కూడా ఉంది. కొన్ని నా సరౌండింగ్ ఏరియాస్లో హైదరాబాద్లో చూసుకుంటే సిటీజీలో అయితేనేమో ఇట్లా స్టాక్ కూడా తక్కువ ఉంది. సిటీజీలు ఇంకా మైత్రివనంలో కూడా ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళకి మైత్రివనం గురించి సిటీజీ గురించి ఆబ్వియస్గా తెలిసి ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా ఈ ప్రాసెసర్ యొక్క స్టాక్స్ తక్కువ ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇది బడ్జెట్లో మంచి ప్రాసెసర్ అన్నమాట అండ్ విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది. సో దానివల్ల ఇది బెస్ట్ అనమాట. ఇది ఇంటెల్ 9100F ఉంది కదా, దానికి మంచి కాంపిటీషన్ ఇస్తుంది. అందుకే ఈ ప్రాసెసర్ని నేను రికమెండ్ చేస్తున్నా పర్చేస్ చేసుకోమనేసి. తర్వాత కింద చూసుకుంటే మీరు ఇక్కడ కాంబో హింట్ అవుతుంది. ఇది ర్యాము, మదర్ బోర్డ్ అండ్ ప్రాసెసర్ మూడింటి కాంబినేషన్ ఉంది. సో ఇట్లా కాంబినేషన్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకటేసారి ఇక్కడ యాడ్ కార్డు కొడితే మీకు 17,000 వస్తుంది. లేకపోతే మీరు లోకల్లో చూసుకుంటే మీకు ఇంకా 2,000 3,000 డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అది ఇంకా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మీరు సపరేట్గా సెకండ్ హ్యాండ్ కొనుక్కొని అది నెత్తి నొప్పి కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో బై ఇది నా వీడియో. మీరేమనుకుంటారు PCBs గురించి? ఇంకేమైనా డౌట్స్, ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటాయి కింద కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఉంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. మళ్ళీ మీరు అనొచ్చు అన్న దీంట్లో గేమ్స్ ఏవేవి ఆడొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. సో మీకు హింట్ ఇచ్చేస్తాను. ఫస్ట్ మీరు చూసుకుంటే ఇలా PUBG ఆడచ్చు, PUBG లైట్ ఆడచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ మోడర్న్ వార్ఫేర్ ఆడచ్చు, అండ్ ఫోర్ట్నైట్, వ్యాలరెంట్ అండ్ మినియన్ మాస్టర్స్, GTA 5, GTA 4, GTA San Andreas పాత గేమ్ అయినా సరే ఆడచ్చు దీంట్లో. అండ్ మేజర్గా అయితే GTA 5 ఆడచ్చు.
40-50 FPS అది లో సెట్టింగ్స్లో పెడితే 60 దగ్గరకు అవుతుంది. కానీ 60 కాకుండా సరే మీరు ఏవైతే ఈ స్పోర్ట్స్ టైటిల్స్ ఉంటాయో కౌంటర్ స్ట్రైక్ గో లేకపోతే CSI గో అంటారు, ప్లస్ వ్యాలరెంట్ ఉంది అండ్ ఫోర్ట్నైట్, ఇలాంటి గేమ్స్ ఏవైతేనే మీకు ఈజీగా 60 FPS స్మూత్గా వచ్చేస్తుంది, మీకు పర్ఫార్మెన్స్లో కూడా ఏ ప్రాబ్లం రాదు. సో అది నా పాయింట్ అనమాట. బడ్జెట్లో మంచి ప్రాసెసర్, ఇప్పటికీ ఇది బెస్ట్ ప్రాసెసర్ అన్నమాట. సో ఎవరైతే గ్రాఫిక్ కార్డు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ప్రాసెసర్ బెస్ట్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్కి ఇన్వెస్ట్ చేయలేమంటే మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల గ్రాఫిక్ కార్డ్ పెట్టుకుంటా అంటే ఇట్లా ఇది బెస్ట్ ప్రాసెసర్ అనమాట. సో ఎందుకంటే దీనిలో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది అనేసి. సో అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చినైతే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.